બેન તમારું નામ શું છે? आपका नाम क्या है? मेरा नाम कमलाबेन मेहता। મહેતા ક્યાં રહો છો? હું નાના છોકરા ઓ બાપરે, તમારી ઉંમર શું છે? 89 ઓહો, 7 વર્ષની છે। બહુ સરસ, કચ્છી જોઈએ છે, બહુ 50 થતી છે। ప్రస్తుత సమాజంలో 60 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ ప్రకటించి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు అంతా. ఎందుకంటే ఆ వయసులో ఇంట్లో నుంచి బయటకు వెళ్లి పనిచేయాలంటే ముందు ఆరోగ్యం సహకరించదు. పైగా వీరికి ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమే. కాబట్టి పెన్షన్, దాచుకున్న డబ్బులతో రిమైనింగ్ జీవితాన్ని ఎలాగోలా గడుపుతుంటారు. కానీ మీరు చూస్తున్న ఈ బామ్మకు 89 ఏళ్లు. అయినా కుటుంబం మీద ఆధారపడకుండా బ్రాస్లెట్లను అమ్ముతూ తన కాళ్ల మీద తాను నిలబడుతుంది. ఈ బామ్మ పేరు కమలాబెన్. ముంబైలోని నలసోపారాలో నివసిస్తున్నారు. వివాహమైన నెల రోజులకే భర్తను కోల్పోయింది. ఇక అప్పటి నుంచి కష్టపడటమే తన జీవన శైలిగా మార్చుకుంది. కుటుంబానికి భారం కాకూడదని డిసైడ్ అయింది. కుటుంబంతో కలిసి ఉండటానికి తన వంతుగా ఖర్చుల కోసం డబ్బులు సంపాదిస్తోంది. అందుకోసం తన చేత్తో తయారు చేసిన బ్రాస్లెట్లను లోకల్ ట్రైన్లలో, వీధుల్లో అమ్ముతుంది. ఒక్కోటి 40 రూపాయలు. ఈ వచ్చిన డబ్బును కుటుంబానికి ఇస్తుంది. నేను ఫ్యామిలీతో ఉండాలంటే నా వంతుగా డబ్బులు చెల్లించాలని ఈ బామ్మ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. હું ગાડીમાં 60 વર્ષથી લેજો છું। ઓહો, હિંમતવાળી છે, બહુ વ્યવહારવાળાને હિંમત પૂરી। બહુ સરસ. તમારી ઉંમર શું છે? 89 ઓહો, 7 વર્ષની છે, બહુ સરસ, કચ્છી જોઈએ છે, બહુ 50 થતી છે। હજી આપવા પર ઘણું છે, કમાઈ કરું। સરસ. બાકી ઘરના પાકા દુશ્મન ઘરમાં વેચવાળો ખાવા આપે એવા આ તારી રે. રાજુ તો ખુશું પણ વૈધું ખાઈ કોઈ ને આપે। మీటా తుషిత్ షా అనే మహిళ ఈ బామ్మతో మాట్లాడింది. ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో బామ్మ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కమలాబెన్ పట్టుదలను చూసి ఫిదా అవుతున్నారు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయే మనకు ఈ బామ్మ జీవితం ఒక గొప్ప పాఠమని అంటున్నారు. ఆమె సాయం తీసుకోదని, తన వద్ద ఏదైనా వస్తువు కొంటేనే సంతోషిస్తుందని మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఆమె అడ్రస్ ఇస్తే తమకు తోచిన సాయం చేస్తామని, మెరుగైన వసతి కల్పిస్తామని కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. కానీ తన కుటుంబానికి అవమానం జరగకూడదనే ఉద్దేశంతో ఆమె తన ఇంటి అడ్రస్ చెప్పడానికి నిరాకరిస్తుందని మరికొంతమంది అంటున్నారు. ఈ బామ్మ కష్టానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. బామ్మ 89 ఏళ్ల వయసులోనూ కుటుంబంపై ఆధారపడకుండా తన కష్టాన్నే నమ్ముకోవడం చాలా గొప్ప విషయం. నేటి యువతకు ఈ బామ్మ ఎంతో స్ఫూర్తి అని చెప్పాలి. બેન તમારું નામ શું છે? आपका नाम क्या है? मेरा नाम कमलाबेन मेहता। મહેતા ક્યાં રહો છો? હું નાના છોકરા ઓ બાપરે, હું ગાડીમાં 60 વર્ષથી લેજો છું। ઓહો, હિંમતવાળી છે, બહુ સરસ, વ્યવહારવાળાને હિંમત પૂરી। બહુ સરસ. તમારી ઉંમર શું છે? 89 ઓહો, 7 વર્ષની છે, બહુ સરસ, કચ્છી જોઈએ છે, બહુ 50 થતી છે। હજી આપવા પર ઘણું છે, કમાઈ કરું। સરસ. બાકી ઘરના પાકા દુશ્મન ઘરમાં વેચવાળો ખાવા આપે એવા આ તારી રે. રાજુ તો ખુશું પણ વૈધું ખાઈ કોઈ ને આપે। મારો ભાઈ રહેવાના 7,500 દે, રોજના 250 આપે, પણ ચા કે ખાવાનું મારા હિસાબમાં નહીં। એ કંઈ ખાવું હોય, ચા પીવું હોય તો 10,000 ઘરના ઉંમર થાય ને એટલે રિલેશન બદલી જાય છે। દરેક ઘરમાં આવવાનું એટલે કમાય। હજી કોઈની હોશિયારી નથી થઈ। મારું ફેસબુક પર નામ છે કમલાબેન મહેતા। મારા વિડીયો તો હજારો લોક નાખે। આમાં ઉતારી નાના સુપારામાં ક્યાં રહો છો? સમય પાડા।
બિલ્ડિંગનું નામ શું છે? નાના સોફા રહ્યો એ થોડા દિવસ રાખે ફગાડી મૂકે ઉંમર વાળા કોઈને ન અમે ગમે. રાખશું ના, તમે હમણાં માટુંગા રોડ ભાઈના ઘરે. માટુંગા રોડ. હા, ભાઈ ઘર વારસામાં છે તોય ખાવા પીવાની મનાય. નાલા સોપારા વાળા ખાવા આપે છે પણ મને વેચવાનો ટાઈમ નથી આપતા એટલે મને ઘરમાં જેલ જવું છે એટલે મને ત્યાં ઓછું ગમે. માટુંગામાં વેચવાનો ટાઈમ મળે કારણ કે એમને 7,500 રોજના 250 રૂપિયા આપું ભાઈને. ને મારા સગો ભાઈ છે. સાંભળો, મારો ભાઈ સગો જ છે ને મારા ભાઈનું નામ પણ ઈશ્વર છે તો એ સ્વભાવ કસાઈ દો. હા, ઉતારી દો એટલે છોકરા મોબાઈલમાં છે.